అమిటీ యూనివర్సిటీకి మనము మెహదీపట్నం నుంచి ఎలా వెళ్ళాలి? మెహదీపట్నం అంటే ఆల్మోస్ట్ సిటీ నుంచి ఇటు అమీర్పేట్ కానీ సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ప్రైవేట్ వెహికల్లో ఆర్ ఓన్ వెహికల్లో వస్తే పీవీ ఎక్స్ప్రెస్ వే తీసుకొని ఇది ఎగ్జిట్ అయిన తర్వాత శంషాబాద్ రావాలి. శంషాబాద్లో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది స్టార్టింగ్లో. ఆ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత అది స్ట్రైట్గా వెళ్తే బెంగళూరు హైవే వెళ్తుంది. ఎయిర్పోర్ట్లోకి టర్న్ తీసుకొని ఎయిర్పోర్ట్లోకి తిరిగిన తర్వాత మళ్ళీ మనం క్యాంపస్లోకి టర్న్ అవ్వడానికి ఒక రోడ్ ఉంటుంది. సో ఈ వీడియో మొత్తం కూడా నేను శంషాబాద్ అండ్ ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా వెళ్ళే రోడ్ ఇదంతా కూడా. సో మన క్యాంపస్కి ఎలా వెళ్ళాలి? చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అక్కడికి వచ్చిన తర్వాత. ఇది క్యాంపస్లో వచ్చి ఎయిర్పోర్ట్ లోపల ఉందంటున్నారు. అసలు ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఉంది అని. సో ఎయిర్పోర్ట్లో బస్ స్టాండ్ ఒకటి ఉంటుందండి, పార్కింగ్ కూడా ఉంటుంది అక్కడ, దాని వెనకాలే ఉంటుంది. సో దాని కంప్లీట్ లొకేషన్ మీకు మొత్తం 2-3 minutes వీడియో చేస్తాను నేను. సో ఇదంతా పీవీ ఎక్స్ప్రెస్ వే. మళ్ళీ నేను పీవీ ఎక్స్ప్రెస్ వే దిగాక స్టార్ట్ చేసి శంషాబాద్లో ఒకసారి స్టార్ట్ చేసి క్యాంపస్ వరకు తీసుకెళ్తాను. ఇది పీవీ ఎక్స్ప్రెస్ వే ఎగ్జిట్. ఆ పక్క నుంచి వచ్చే రోడ్డు ఆరంగారు నుంచి వస్తుంది, అంటే ఎంజీబీఎస్ నుంచి కూడా ఆ రోడ్డు వస్తుంది. ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాళ్ళు కూడా అటు నుంచే వస్తారు. సో ఇక్కడి నుంచి శంషాబాద్ వెళ్ళాలి. శంషాబాద్ నుంచి మీకు ఎయిర్పోర్ట్లో మనకి రూట్ చూపిస్తాను. మెయిన్వైల్ నేను అడ్మిషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. ఈ ఇయర్ 2025లో బీటెక్ సిఎస్సి తీసుకుంటున్నారు. సిఎస్సిలో వచ్చి మీకు ఆల్మోస్ట్ అన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, లైక్ బిగ్ డేటా, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, మెయిన్గా ఏఎండ్ఎంఎల్, డేటా సైన్స్, ఇవన్నీ స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. ఫీజు వచ్చి 3,82,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 4 lakhs, థర్డ్ ఇయర్ 420, ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి 4,40,000 అవుతుంది. ఎవ్రీ ఇయర్ 5% హైక్ ఉంటుంది. సో దీని మీద స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు ఈ ఫీజు మీద. సో 2 kinds ఆఫ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఒక స్కాలర్షిప్ వచ్చేసి మీకు ఒక స్కాలర్షిప్ వచ్చి ఫౌండింగ్ స్కాలర్షిప్, అది 55% మార్క్స్ అబోవ్ ఏ స్టేట్, ఎనీ స్టేట్, ఎనీ బోర్డు ఎవరికైనా ఇస్తారు, ఫ్లాట్ 20%. సో టోటల్ ఫీజు వచ్చి 16,60,000 అవుతుంది. సో 20% స్కాలర్షిప్ ఓవరాల్గా తీసుకుంటే 13,17,000 కట్టాలి. అది సెమిస్టర్ వైజ్ డివైడ్ చేసుకొని 8 సెమిస్టర్స్ కట్టుకోవచ్చు. సో 1.5 lakh నుంచి 180 మధ్యలో పర్ సెమ్ పడుతుంది. ఈజీ పేమెంట్ మోడ్ అది, డొనేషన్ ఇవన్నీ ఏమి ఉండవు. ఇంకొకటి మెరిట్ బేస్ స్కాలర్షిప్. 950 మార్క్స్ అబోవ్ వస్తే 100% ఫస్ట్ ఇయర్ ఫ్రీ, 900 అబోవ్ వస్తే 50% స్కాలర్షిప్ ఇస్తారు. ఒకవేళ మీకు 850 అబోవ్ వస్తేనేమో 25% స్కాలర్షిప్ ఇస్తారు. సో దీనికి కంటిన్యూషన్ స్కాలర్షిప్ ఎలా ఇస్తారు అంటే, క్లాస్లో టాప్ 5లో ఉంటే మళ్ళీ 100% ఇస్తారు, టాప్ 10లో ఉంటే 50% ఇస్తారు, టాప్ 15లో ఉంటే 25 ఇస్తారు. సో అది కంటిన్యూషన్ స్కాలర్షిప్. సో 95% మార్క్స్ అబోవ్ వచ్చిన వాళ్ళ గురించి చెప్తాను నేను. వాళ్ళకి ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ టోటల్ ఫీజు ఫ్రీ, 382 కట్టక్కర్లేదు. సో సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు ఒకవేళ స్కాలర్షిప్ రాకపోయినా జస్ట్ 12.5 lakhs కడితే సరిపోతుంది. హాస్టల్ వచ్చి 2,80,000. ఫుడ్ అండ్ అకామిడేషన్ ఏసీ హాస్టల్ ఉంటుంది, రూమ్కి ఒకళ్ళే ఉంటారు. సో చాలా అంటే హైజీన్గాను నీట్గా ఉంటుంది క్యాంపస్ హాస్టల్ అంతా. ఇన్సైడ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, వైఫై, లాండ్రీ ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. మంత్కి 4,500 ఫుడ్ పే చేసుకోవాలి. 185 వచ్చి రూమ్ హాస్టల్ కాస్ట్ అనమాట అది. సో మీరు ఎన్ని మంత్స్ ఫుడ్ తింటే అన్ని మంత్స్కే ఫుడ్ కాస్ట్ పే చేస్తారు. సో మళ్ళీ నేను శంషాబాద్ నుంచి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఇది శంషాబాద్ ఎంట్రన్స్ ఫ్లైఓవరు. సో మీరు ఒకవేళ ఆర్టీసీ బస్సులో వస్తే అటు కిందికి వెళ్తుందండి. సో మామూలుగా ప్రైవేట్ వెహికల్స్ ఆర్ కార్లో వచ్చేవాళ్ళు ఇట్లా పైకి వచ్చేసి డైరెక్ట్ ఫ్లైఓవర్ తీసుకొని మనకి ఇక్కడ ముందు డివైడర్ ఉంటుంది, ఒకటి ఎయిర్పోర్ట్కి వెళ్తుంది, ఒకటేమో బెంగళూరు వెళ్తుంది. చూపిస్తాను అది. ఇది శంషాబాద్ ఫ్లైఓవర్ ఎండింగ్. ఇక్కడ మీకు ఒకటి స్ట్రైట్గా వెళ్తేనేమో బెంగళూరు వెళ్తారు. మనం ఎయిర్పోర్ట్ తీసుకోవాలి. ఎయిర్పోర్ట్ తీసుకున్న తర్వాత, ఎయిర్పోర్ట్ రోడ్ తీసుకున్న తర్వాత ఆ పక్క నుంచి వచ్చే రోడ్డు బెంగళూరు నుంచి వచ్చి వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్ రోడ్ తీసుకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతారు. సో ఇక్కడ నుంచి మెయిన్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ అన్నమాట.
కంటిన్యూ చేస్తాను మళ్ళీ నేను. ఇక్కడ ఒక చిన్న చెక్ పోస్ట్ ఉంటుంది, బారికేడ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ జరుగుతుంది. సో మోస్ట్లీ ఒక 1 or 2 monthsలో అయిపోతుంది. సో మీరు ఎయిర్పోర్ట్ రోడ్లోకి ఎంటర్ అయ్యాక ఒక 2 kilometers వచ్చాక మీకు లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ పోతుంది కదండి. ఆ రోడ్లోకి ఎంటర్ అయ్యి స్ట్రైట్గా రావాలి, ఎటు వెళ్ళకూడదు. స్ట్రైట్గా వస్తే అది మీకు డైరెక్ట్గా క్యాంపస్కి వస్తుంది. ఆ రోడ్లోనే క్యాంపస్ ఉంటుంది. బట్ అది ప్రైవేట్ వెహికల్స్ అండ్ ఓన్ కార్లో వచ్చే వాళ్ళకి. ఇవాళ నిన్న ఆల్రెడీ ఆ వీడియో చేశాను నేను. ఇవాళ ఇప్పుడు నేను మీకు ఇది బస్లో వచ్చే వాళ్ళకి అండ్ శ్రీశైలం రోడ్లోంచి వస్తే వాళ్ళకి ఎలా వస్తుంది క్యాంపస్ అనేది కూడా చూపిస్తాను. మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఈ రౌండ్ అబౌట్ ఉంది కదండి, ఇది దాటాలి. అది ఫస్ట్ రౌండ్ అబౌట్ అండ్ ఇది సెకండ్ రౌండ్ అబౌట్. సెకండ్ రౌండ్ అబౌట్ దగ్గర నుంచి మనము అది స్ట్రైట్గా వెళ్తే టెర్మినల్ దగ్గరికి వెళ్తుందండి. అది ఇక్కడ ఆర్టీసీ బస్సు ఆటో రిక్షా స్టాండ్ ఉంది కదండి, దీంట్లోకి ఎంటర్ కావాలి. దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ అనే రోడ్డు ఉంది కదా, ఈ రోడ్లోకి రావాలి. అటు వెళ్తే అది బస్ స్టాండ్ లోపలికి వెళ్తుంది. సో అక్కడి నుంచి మీకు బస్సులు ఆల్ ఓవర్ తెలంగాణకు వెళ్తుంటాయి. కొన్ని బస్సులు ఆంధ్రప్రదేశ్కి కూడా వెళ్తూ ఉంటాయి, ఆర్టీసీ బస్సులు. అండ్ సిటీ శంషాబాద్కి, ఎంజీబీఎస్సికి అండ్ సికింద్రాబాద్కి కూడా బస్సులు ఉంటాయి. యాక్చువల్గా బస్ స్టాండ్ కూడా చూపిద్దాం అనుకున్నాను, బట్ అదంతా రాంగ్ రూట్ అవుతుంది మళ్ళీ కార్లో వెహికల్లో వెళ్తే. యాక్చువల్గా ఈ బస్ స్టాండ్ నుంచి మన ఇప్పుడు వర్కర్స్ వస్తుంటారు కదా, వాళ్ళందరూ నడుచుకుంటూనే వస్తారు. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది క్యాంపస్. ఇదంతా పార్కింగ్ అండి. పక్కన ప్రైవేట్ ఓలా, ఊబర్ అండ్ కార్లు, ట్యాక్సీలకి పార్కింగ్ ఉంటుంది. స్ట్రైట్ వెళ్తే అది జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వస్తుంది. ఇందాక మీకు ఒక లెఫ్ట్ రోడ్ అని చూపించా కదా, అదే రోడ్లో మళ్ళీ మనం ఇక్కడ జాయిన్ అవుతాము. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 1/2 kilometerలో మన క్యాంపస్ ఉంటుందండి. క్యాంపస్ దగ్గరికి వచ్చాక స్టార్ట్ చేస్తాను. సో ఇది అమీటీ యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్ అండి. ముందు కనిపిస్తుంది అకాడమిక్ బ్లాక్, బ్యాక్ కనిపిస్తుంది ఏమో హాస్టల్ బ్లాక్. ఇది ఒక ఎంట్రన్స్, ఇంకా మనం ఓపెన్ చేయలేదు. సో స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ మీకు జిఎంఆర్ ఎరేనా, నోవోటెల్ హోటల్ అండ్ శ్రీశైలం ఎగ్జిట్ ఇవన్నీ వస్తాయండి. ఇదంతా జిఎంఆర్ లాజిస్టిక్స్ ఏరియా అనమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి. సో మెయిన్ ఎంట్రన్స్లోంచి మనం ఇప్పుడే లోపలికి వచ్చాం. మీకు మొత్తం క్యాంపస్ టూర్ చేసేసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ అడ్మిన్ బ్లాక్. సో ఐ వాంట్ టు షో టోటల్ క్యాంపస్ క్విక్గా. మీకు అది వచ్చి స్పోర్ట్స్ ఎరీనా అండి. ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్ అన్ని గ్రౌండ్స్ వస్తున్నాయి మనకి. ఇది ఇప్పటి వరకు 20 acresలో ఉంది. ఇదంతా ఓపెన్ ప్లేస్, ఇదంతా అకాడమిక్ బ్లాక్. ఇది హాస్టల్ క్యాంపస్. హాస్టల్ బిల్డింగ్ వచ్చేసి మీకు టూ బ్లాక్స్ ఉంటాయి. ఒక బ్లాక్ బాయ్స్కి, ఒక బ్లాక్ గర్ల్స్కి విత్ ఫుల్ సెక్యూరిటీ. అది ఇదంతా ఓపెన్ ప్లేస్, వెంటిలేషన్ చాలా బాగుంటుంది హాస్టల్స్కి. సో ఇదండి మన క్యాంపస్. ఇంకా ఇక్కడ 2 blocks వస్తాయి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, వర్క్ జరుగుతుంది. మనకి బ్యాక్ సైడ్ కూడా ఒక ఎగ్జిట్ ఉంది.